ఫ్రెండ్స్, అందరు కాదండి, కొంతమంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఒక భార్య కుటుంబం కోసం కష్టపడుతుంటుంది. ఒక భర్త పిల్లల కోసం, తన భార్య కోసం కష్టపడటానికి బయటికి వెళ్ళొచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, లేదా అనుకూల రీతిలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కష్టపడి సంపాదించుకొచ్చి భార్య పిల్లలు పోషించుకోవచ్చు. అలాంటి వాళ్ళలో కొంతమంది, అందరు కాదండి, ఎవరి శరీర సుఖం కోసం అది స్వార్థంతో ఒకళ్ళకి తెలియట్లేదని ఒకళ్ళకి అనవసరమైన శరీర సుఖాల కోసం మీ జీవితాలను పాడు చేసుకోమని. ఎందుకంటే మిమ్మల్ని ఇద్దరిని కలిపిన వాడు దేవుడే. ఏ రక్త సంబంధం లేకోకుండా నీ జీవితంలోకి వచ్చేది నీ భార్య. ఏ సంబంధం లేకోకుండా వచ్చేది నిన్ను అర్థం చేసుకుని నిన్ను అన్నిటికీ పోషించేవాడు, రక్షించేవాడు, నీకు అండగా ఉండేవాడు, నీ కష్ట సుఖాల్లో తోడు ఉండేవాడు, నీ ప్రేమని ఆప్యాయత కోసం ఎదురు చూసేవాడు నీ భర్త. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఫ్రెండ్స్ ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకోమాకండి. అవసరం కోసం చాలామంది ఎదురవుతుంటారు. సుఖం కోసం నీకు ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. అవకాశం వస్తే వాడుకొని వదిలేసేది ఎంగిలి త్రాకులో ఏరుకొని తిన్నట్టు ఫ్రెండ్స్. నీ భార్య పిల్లల కోసం నువ్వు కష్టపడి నీ సంతోషం కోసం నువ్వు బ్రతికితే నీ ఆయుష్ పెరగచ్చు, నీ ఆనందం పెరగచ్చు, నీ భార్య బిడ్డలతో నిండు నూరేళ్ళు బ్రతకొచ్చు. ఆడదాని అవసరం అనుకోని